యేసు శిలువలో పడిన రెండవ మాట. లూకాసు వార్త 28వ అధ్యాయము 43వ వచన భాగం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా మరి ఇద్దరు దొంగలు ఇరుపక్షమున కూడా ఉంచబడి ఉన్నారు. వారిలో ఒక అతను మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, అందుకు ఆయన ఏమీ సందేహించకుండా ఒక మాట చెప్పుచూ ఉన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు దొంగ పరలోక రాజ్యానికి వెళ్ళగలడా? దొంగ పరలోక రాజ్యానికి ఎలాగ వెళ్తాడు? మనం ఆలోచించినట్లయితే, ఎందుకంటే ఈనాడు అనేక మంది ఎవరు దైవజనులు వెళ్ళి బాబు మీరు ఎందుకు అలా ఉన్నారు, అలా చేతగా తిరిగిపోతున్నారు, యేసునందు విశ్వాసం ఉంచండి, మారు మనసు పొంది రక్షణ పొందండి అంటే అటువంటి గుంపులు కూడా తయారయ్యాయి. ఎందుకంటే యేసుక్రీస్తుతో కూడా దొంగ సిలువేయబడ్డాడు కదా, అతను ఏమన్నా బాప్తిసం తీసుకున్నారా? దొంగ బాప్తిసం తీసుకోలేదు కదా, అలాగే వెళ్ళిపోయాడు కదా అని క్రైస్తవుల్లో కూడా ఉన్నారు అటువంటి వారు ప్రశ్నించేవారు. ఎందుకంటే బాప్తిసం లేకుండా, మారు మనసు లేకుండా బాప్తిసం లేదు, బాప్తిసం లేకుండా రక్షణ లేదు. కాబట్టి చాలా మంది అనుకుంటారు దొంగ వెళ్ళిపోయాడు కదా, మన బ్రతుకంతా చక్కగా బతికేసి, మన జీవిత కాలం అంతా కూడా చక్కగా బతికేసి, ఎందుకంటే క్రైస్తవులం కదా, దేవుని బిడ్డలం కదా, చివరి దశలో ప్రభువా నేను నీ బిడ్డగా బతికాను, నీ సన్నిధానంలో ఉన్నాను కాబట్టి నన్ను, నా వయసు అయిపోతుంది, నా కాలం గడిచిపోతుంది కాబట్టి నీ రక్షణ నాకు అనుగ్రహించు. ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏమిస్తాడు అంటే రక్షణ అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన కరుణామయుడు, దయామయుడు, ఆయన ప్రేమించేవాడు, జాలి చూపేవాడు, రక్షించేవాడు కాబట్టి క్షమించేస్తాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ అది ఎందుకంటే జరిగే పని కాదు. అది ఒకప్పుడు జరిగింది, ఆ కాలం వేరు, ఆ సమయం వేరు, ప్రవచన నెరవేర్పు, ఆ నెరవేర్పు జరిగిపోయింది. కాబట్టి ఈ విధంగా కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కాబట్టి అంటూ ఉంటారు ఏమనంటే, దొంగకు రక్షణ ఉందా, మారు మనసు ఉందా, లేక బాప్తిసం తీసుకున్నాడా, మాకెందుకు ఉండదు అని అనుకుంటారు. కానీ ఆ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనతో ఉన్నారు కనుక, రక్షించేవాడు ఆయన కనుక, రక్షణ ఇచ్చేవాడు ఆయన కనుక, ఆయనతో కూడా దొంగను తీసుకుని వెళ్ళడానికి అధికారం ఆయనకు ఉన్నది కనుక ఆయన ప్రవచన నెరవేర్పు ఆయన జరిగించాడు. తప్పితే ఆయన మారు మనసు లేకుండా, మార్పు చెందకుండా, నీతి బాప్తిసం తీసుకోకుండా, రక్షణ లేకుండా పరలోక రాజ్యానికి ఏమాత్రం మనము అర్హులము కాదు, పరలోక రాజ్యానికి మనము వెళ్ళలేము. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆ మాట చెప్పారు శిష్యులతో. ఏమని అన్నారంటే, మీరు ప్రజలందరికీ ఏమి చెప్పాలి అంటే రక్షణ సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిసము ఇవ్వండి. బాప్తిసము నమ్మి బాప్తిసము తీసుకున్న వారు రక్షింపబడతారు, రక్షింపబడిన వారు ఆ పరలోక రాజ్యానికి అర్హులు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి చాలా మంది అనుకుంటారు రక్షణ లేకుండా వెళ్ళిపోవచ్చు అని, కానీ అది జరిగే పని కాదు. అందుకని చూసినట్లయితే దొంగలు కూడా మాట్లాడారు. ఎలాగంటే మరి ఇద్దరు దొంగలు ఆయనతో కూడా సంబపడకు తేబడిన వారు నేరము చేసిన వారు. వారు ఎటువంటి వారు అంటే నేరము చేసిన వారు, నేరము మోపబడిన వారు, నేరము అంగీకరించబడిన వారు, వారు సిలువ వేయబడ్డారు. అలాగే చూసినట్లయితే మరి
వేలాడి చేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించు, నీవు క్రీస్తు కదా, నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుము. మరొక దొంగతో ఉన్నాడు కదా, నీవు క్రీస్తు కదా, నువ్వు రక్షించుకో. నువ్వు మానవుల్ని రక్షించడానికి వచ్చావు కదా, పాపాత్ముల్ని రక్షించడానికి వచ్చావు కదా, నీవే రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అక్కడ ఆయన మాట్లాడుచున్నట్టుగా కనబడుతుంది. ఈ విధంగా మాట్లాడుతూ మరి చెప్పారు. మత్తయి సువార్త 27:44లో కూడా ఒక మాట మనకు కనబడతారు. చదవదు దయచేసి. ఆయనతో కూడా సిలువ వేయబడిన దొంగ మాట్లాడుచు ఉన్నారు. వారు ఎటువంటి వారిని మాట్లాడుచున్నారంటే బందిపోటు దొంగలు. అది ఇరు పక్కల కూడా ఉన్నారు. ఎటువంటి వారంటే బందిపోటు దొంగలు. బందిపోటు దొంగలు ఎటువంటి వారంటే వారు సమయం వస్తే నరహత్య చేసేవారు, అవసరమైతే ప్రాణాలు తీసేవారు, రక్తపాతము జరిగించేవారు. వారి ఇరువురు కూడా అక్కడ ఉన్నారు. వారు కూడా వారిని యేసుక్రీస్తు వారిని అపహాస్యము చేసినట్లుగా లేఖనంలో మనకి కనబడుతూ ఉంటుంది. ఎగతాళి చేసినట్లుగా కనబడుతూ ఉంటుంది, పరిహాసించినట్టుగా కనబడుతూ ఉంటుంది. కానీ వారు మాట్లాడుతున్న సమయంలో మనం చూసినట్లయితే మరి మార్కు సువార్త 15:32 చూసినట్లుగా ఒక మాట మనకు కనబడుతూ ఉంది. మార్కు సువార్త 15:32 భాగంలో ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూసి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఆయనను నిందించి చాలమ్మా. ఇక్కడ చూసినట్లయితే ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఆయనను నిందించాలని మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి గారు సువార్తలో రాశారు, మార్కు గారు లేఖనంలో రాశారు, లూకా గారు మార్కు దాంట్లో రాశారు, యోహాను గారు రాశారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా రాశారు. అంటే ఒక చోట ఒక దొంగ నిందించినట్లుగా ఉంది, మరొక చోట ఇద్దరు దొంగలు కూడా నిందించారు అని రాయబడి ఉంది. మరి మన బైబిల్లో రెండు మాటలు కనబడుతూ ఉన్నాయి. ఒక చోట ఒక దొంగ నిందించినప్పుడు ఎవరైనా వాక్యం తెలియని వారు వచ్చి ఎవరైనా నిన్ను అడిగినట్లయితే లేక మనల్ని అడిగినట్లయితే మన సమాధానం ఏమిటి? ఒక దొంగ నిందించాడు అని మత్తయి గారు రాస్తున్నారు, లేక మార్కు గారు రాస్తూ ఉన్నారు, అలాగే యోహాను గారు రాస్తూ ఉన్నారు. మరొక చోట రాయబడి ఉంది ఇద్దరు కూడా దూషించారు. మరి మళ్ళీ అడిగితే మన సమాధానం ఏమిటి అని ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దైవజనులు చెప్పారు కదా, వాక్యము చాలా సున్నంగా ధ్యానించాలి, చదవడం కాదు కానీ ధ్యానించాలి. కాబట్టి చాలా ఆలోచనతో దేవుని యొక్క ధ్యానాన్ని మనము చదువుకోవాలి. ఎందుకంటే అక్కడ ఇద్దరు కూడా రాశారు. ఇద్దరు రాసిన వారు దేవుని శిష్యులే, దేవుని భక్తులే. కాబట్టి ఒక భక్తులు అంటారు, ఇద్దరు కూడా దూషించారు. కనుక ఇద్దరు దూషించారు. ఒక వాక్యంలో ఒక్కడే దూషించాడు, రెండో వారి వెంటనే అందుకొని ఇది మనకు తగినదే, మనము పాపము చేస్తాము, మనము శిక్షకు అర్హులము. కాబట్టి అతను తన పాపము గురించి ఆలోచన చేశాడు. కనుక రెండు కూడా మన బైబిల్లో ఉన్నాయి. రెండు అది సత్యమే. ఇద్దరు దూషించారు, ఒకరు దూషించారు. కాబట్టి ఎవరైనా అడిగితే చెప్పాలి మనం ఏమిటంటే ఇద్దరు కూడా దూషించిన వారే. తర్వాత ఒక అతను మార్పు చెందాడు కాబట్టి అతను దేవుని పక్షముగా మాట్లాడటం జరిగింది అని మనము దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ విధముగా ఎందుకని మనం చెప్తూ ఉన్నానంటే మనకి తెలియబడాలి. ప్రభు అక్కడ మాటలను బట్టి మనకు తెలియబడాలని మాత్రం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే లూకా సువార్తలో 23:40 అంటాడు కదా, రెండవ దొంగ అంటాడు కదా, అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటంటే అయితే రెండో వాడు గద్దించి, నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, ఈ శిక్ష మనకు న్యాయమే. కానీ ఆయన ఏ పాపము చేయలేదు అని మాట్లాడగలుగుతూ ఉన్నాడు. అక్కడ దొంగ ఎందుకని అక్కడ ఆ విధంగా మాట్లాడవలసి వచ్చింది ఆలోచన చేస్తున్నట్లయితే మొట్టమొదటి మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే తండ్రి వీరు ఏమి చేయించున్నారు, వీరు వెరగరు గనుక.
అక్కడ దొంగ ఆ సిలువలో ఉండి ఆయన గమనిస్తూ ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఏంటి ఈయన నిజంగా క్షమించమని ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు, ఈయనకి నిజంగా క్షమించే అధికారం ఉందా, ఈయన క్షమించే క్షమించబడతామా అని ఆయన ఆలోచన చేశాడు. ఆలోచించి ఆయన అనుకుంటున్నాడు కదా, నిజమే కదా, ఈయన ఇంత హింస పొందాడు, గాయాలు పొందాడు, ఎన్నో అపహాసాలు ఎదుర్కొన్నాడు, ఎంతో మంది ఎగతాళి చేశాడు, అయినప్పటికీ కూడా వీరిని క్షమించమని దేవుడు ఎందుకని చెప్పుచూ ఉన్నాడు అని ఆలోచన. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు, వారికి తెలియక పాపము చేస్తూ ఉన్నారని. వారికి తెలియదు మేము ఏమి చేస్తూ ఉన్నాము అన్నది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను ఎవరో తెలుసుండి పాపము చేస్తూ ఉండేవారు కాదు, కానీ నేను ఎవరో వారికి తెలియదు కనుక పాపము చేస్తూ ఉన్నారు, కనుక వారిని క్షమించమని ప్రార్థన చేశాడు. ఆ మాట అక్కడ దొంగ హృదయంలో ఆయనకు మరి పాప విమోచన కలగడానికి, లేక అక్క మాట ద్వారా ఆయన రక్షింపబడడానికి దేవుడు ఆ మాటను అతనికి అనుగ్రహించాడు. కనుక వెంటనే ఆయన అంటూ ఉన్నారు కదా, యెహోవా ఈ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నీవు నన్ను జ్ఞాపకము చేసుకో. మరి దొంగ రక్షింపబడాలి అంటే ఎందుకని అంటే ఆయన సిలువలో ఉన్నప్పుడు అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం రాయబడి ఏమిటంటే, మోసే ఎలాగూ ఇత్తడి సర్పం పైకి వెళ్తాడు, ఇశ్రాయేలు ప్రజలు పాము కాటు వల్ల చనిపోతూ ఉన్న సమయంలో మోసే గారి వెళ్ళి ప్రభు అందరూ చనిపోతూ ఉన్నారని చెప్తే ఒక ఇత్తడి సర్పాన్ని చేసి స్తంభం మీద నిలబెట్టి దాన్ని పైకి పెట్టు, దాన్ని ఎవరైతే చూస్తారో వారు బ్రతుకుతారు అని చెప్పాడు. అలాగే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి కనుక అది ప్రవచన నెరవేర్పు కనుక అక్క మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎత్తబడాలి కనుక ఎత్తబడిన తర్వాత దొంగ ఎక్కడ చూశాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూశాడు, కనుక ఆయన రక్షింపబడ్డాడు. కనుక ఆయన అంటూ ఉన్నాడు, ప్రభువా నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. అంటే అది చాలా వినయంగా అడుగుతూ ఉన్నాడు. అనుకోవచ్చు ప్రార్థన లేకుండా రక్షింపబడతామా, కానీ దొంగ ఆ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి. వినయముతో అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు నీ రాజ్యంలోకి వెళ్ళిపోతావు, నీ రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత నన్ను నువ్వు జ్ఞాపకము చేసుకుంటావా. చాలా వినయంగా ప్రాధేయపడుతూ అడుగుతూ ఉన్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి వెంటనే ఆయన సందేహించకుండా చెప్పిన మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అక్కడ దొంగ ప్రాయశ్చిత్తము పొందాడు. అక్కడ దొంగ సిలువలో వేయబడిన తర్వాత, సిలువ మీద ఎక్కిన తర్వాత ఇక మళ్ళా తిరిగి వెనక్కి చూడలేదు. అంటే తనకున్న సమయాన్ని బట్టి అక్కడ సిలువలో ఇంకా చనిపోతానని తెలిసిన తర్వాత మనస్ఫూర్తిగా దేవుని అంగీకరించాడు, హృదయపూర్వకంగా దేవుని అడిగాడు, ఆయన ప్రార్థించాడు, పశ్చాత్తాపడ్డాడు. కనుకని ఆయన యేసుక్రీస్తు వారితో అక్కడ లోకానికి వెళ్ళడానికి అర్హత పొందాడు. కానీ అలాగని